ఇది నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవే. ఈ రోజు ఈ నేషనల్ హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ ని మీకు చూపించబోతున్నాను. ఈ వెంచర్ ని ప్రెజెంట్ చేస్తున్న వారు గోపీకృష్ణ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్. వెంచర్ నేమ్ వచ్చేసరికి జీకేఎస్ రేణుకా హైవే సిటీ. సో ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మీకు చూపిస్తూ ఫుల్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను ఎల్బీ నగర్ నుంచి ఒక 30 minutes డ్రైవ్ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ కి నేను వచ్చేసాను. ఇది విజయవాడ నేషనల్ హైవే ఫేసింగ్ ఉంది. యొక్క వెంచర్ చౌటుప్పల్ కన్నా ఒక 4 కిలోమీటర్లు ముందే ఈ యొక్క ప్రాజెక్ట్ మనం చూస్తాము. సో ఇది వచ్చేసరికి జీకేఎస్ రేణుకా హైవే సిటీ. ఈ లేఅవుట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా సర్టిఫైడ్. ఇది మనకి హైవే కి ఉంది కాబట్టి యూ కెన్ ఇమాజిన్ ఆబ్వియస్లీ ఈ యొక్క లేఅవుట్ లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ తో పాటు ప్రీమియం ప్లాట్స్, ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్ అని చెప్పేసి 3 segments లో ఇక్కడ ప్లాట్స్ అన్నవి డివైడ్ చేశారు. ఆల్ టుగెదర్ ఈ యొక్క లేఅవుట్ యొక్క ఎక్స్టెంట్ 24 acres. పుట్ టుగెదర్ ప్లాట్స్ వచ్చేసరికి 321 ప్లాట్స్ వచ్చాయి. ఇక్కడ మినిమం బేసిక్ సైజ్ వచ్చేసరికి 167 square yards నుంచి స్టార్ట్ అయ్యి 400 square yards వరకు డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దో ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నప్పటికీ ఆల్ ఫేసింగ్స్ లో ప్లాట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్నర్ కూడా ప్రెసెంట్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వెల్, కమింగ్ టు నేను ఏదైతే రోడ్ లో ఉన్నానో ఇది వచ్చేసరికి అప్రోచ్ రోడ్ అన్నమాట. హైవే నుంచి లోపలికి వచ్చే మెయిన్ రోడ్ లో ఉన్నాను. ఇది వచ్చేసరికి 40 feet తో మనం ఎంటర్ అవుతాము. ఇందులో రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్స్ ఇచ్చారు. మెయిన్ రోడ్స్ 2 ఇచ్చారు, 40-40వి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 feet ఇచ్చారు. ఒక్కసారి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇస్తున్న డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారు. మేజర్ గా హైవే ఫేసింగ్ ఉండడం ఈ యొక్క ప్రాజెక్ట్ కి హ్యూజ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ వచ్చేసరికి 40 feet సిసి రోడ్స్, దాంతో పాటు ఇంకొక రోడ్ కూడా ఉంది మెయిన్ రోడ్, అది 40 feet సిసి రోడ్. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 feet. ఆల్ రోడ్స్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ సిసి రోడ్స్. సో ప్రెసెంట్ నేను ఈ యొక్క లేఅవుట్ లో ఉన్న వన్ ఆఫ్ ద పార్క్స్ లో ఉన్నాను. ఇక్కడ టోటల్ గా 3 parks వచ్చాయి. ఇందులో వచ్చేసరికి మనకి పార్క్ ని ల్యాండ్స్కేపింగ్ చేశారు. ఈ యొక్క పార్క్ లోనే వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఉంది. అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయ్యింది. మనకు చుట్టూరుగా కాంపౌండ్ వాల్ వస్తుంది. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎనీవేస్ మీరు చూసారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లే ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్, టైల్డ్ పేవ్మెంట్, A to Z ఆల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ యొక్క లేఅవుట్ లో. ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అనే దానికి మేజర్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హైవే ఫేసింగ్ ఉండడం, అంటే గ్రేట్ కనెక్టివిటీ అండ్ విజిబిలిటీ. సో ఈ మధ్య కాలంలో హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ వెరీ లిమిటెడ్ ఉంటున్నాయి. హైవే కి ఉండడంతో పాటు మీకు వెనకాల కనిపిస్తుందో లేదో ఇది వచ్చి విలేజ్ అన్నమాట. విలేజ్ కూడా ఆనుకొని ఉంది. ఇది వచ్చి ధర్మోజిగూడెం విలేజ్ అంటారు. సో చూడండి ఇళ్ళని కనిపిస్తున్నాయి. ఈ 2 మేజర్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. సైమల్టేనియస్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ కి సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది వచ్చేసరికి మనకి ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ అయితే ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఇచ్చారో దాన్ని కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఒక 4 kilometers డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. సో ఇది దేవుల నాగులమ్మ విలేజ్ అంటారు. కాకపోతే మనకి చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే వస్తుంది. అండ్ మనం ఆన్ ది వే లో వస్తూ ఉంటే ఎల్బీ నగర్ నుంచి ఈ యొక్క లొకేషన్ కి 32 kilometers డిస్టెన్స్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ డ్రైవ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఔటర్ రింగ్ రోడ్ దాటగానే రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీని మనం చూడొచ్చు. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆ సరౌండింగ్ ఏరియాస్ లో రామోజీ ఫిలిం సిటీ వల్ల చాలా రెసిడెన్షియల్ డిమాండ్ పెరిగింది. అది దాటుకొని కొద్దిగా ముందుకు వస్తే ఈ హైవేలో మనకి కనిపిస్తుంది ఫ్రూట్ మార్కెట్ దగ్గర కూడా ఆల్రెడీ ఇప్పుడు రద్దీ బాగా డెవలప్ అయ్యింది. దాని పక్కనే దానికి ఆనుకునే హెచ్ఎండిఏ ట్రక్ పార్క్ ఉంది. అలానే పోచంపల్లి హెరిటేజ్ సిటీ ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇప్పుడు విజయవాడ హైవే కి హైలైట్ గా చెప్పుకునేది ఎంఎస్ఎంఈ గ్రీన్ ఫీల్డ్ సెజ్. ఇది 2000 acres లో ప్రెసెంట్ 500 acres లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయి వర్క్ ఇన్ ఫోర్స్ లో ఉంది. ప్రెసెంట్ 30,000 ఎంప్లాయ్మెంట్ ఆన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. కమింగ్ డేస్ లో ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఈ సెక్టార్ కి మన ఈ యొక్క జీకే ప్రాజెక్ట్ జస్ట్ 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే కమింగ్ ఆ ఒక్క లొకేషన్ లో వచ్చే హ్యూజ్ రెసిడెన్షియల్ డిమాండ్ కి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ కూడా కావచ్చు. సో దీనితో పాటు ఇప్పుడు ఉన్న ఈ యొక్క హైవేని చూసుకున్నట్లయితే ఎంత ర్యాపిడ్ గా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. 8
6 lanes, 8 flyovers, ఆల్మోస్ట్ అన్ని కూడా క్లోజింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ అన్నిటికీ మించి యాజ్ యూజువల్ ఇప్పటికి కూడా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే విజయవాడ హైవేలో ఇంకా కూడా అందుబాటులోనే నడుస్తా ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇంకొక హైలైట్ కూడా మీకు చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వాళ్ళ ప్లాట్స్ లో బౌండరీస్, ప్రీకాస్ట్ వాల్స్ లాంటివి వేసేసుకున్నారు. కొంతమంది అయితే వాళ్ళు మంచిగా ఫామ్ హౌస్ కూడా డిజైన్ చేసుకుని పెట్టుకున్నారు. అయితే మీకు వెనకాలైతే కనిపిస్తుందో ఇది కంపెనీ వారు డిజైన్ చేసిన చిన్నపాటి ఫామ్ హౌస్ టైప్ ప్లస్ సైట్ ఆఫీస్ వాడుకునేలాగా డిజైన్ చేశారు. ఆల్ ఆర్ ఫైన్ వెల్ కమింగ్ టు ది ప్రైస్ ఏంటి అన్నది ఆల్వేస్ మీ క్వశ్చన్ కాబట్టి ఈ యొక్క లేఅవుట్ లో ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి 16,999 per square yard కోట్ చేస్తున్నారు. సో ఇక్కడ టైప్ ఆఫ్ ప్లాట్స్ ని బట్టి ప్రైస్ అన్నది ఉంది. అయితే మీకు చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ప్రమోషన్ ఏదైతే ఉందో వీడియో ప్రమోషన్ స్ట్రైట్ అవే కంపెనీ నుంచే ప్రమోషన్ చేయించుకుంటున్నారు కాబట్టి సో మీరు ఇచ్చే పేమెంట్ ని బట్టి మీకు నెగోషియేషన్స్ కూడా చేయబడతాయి. ఎవరు మీడియేటర్స్ లేరు కాబట్టి విజయవాడ హైవేలో మీ యొక్క ప్రాపర్టీ సర్చ్ ఉండి, హైవే ఫేసింగ్ ఉండి, HMDA రేరా అప్రూవ్డ్ ఉండి, ఈవెన్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిన ఇలాంటి ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్ లో విత్ 70% వరకు బ్యాంక్ లోన్ ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి లేదా సైట్ విజిట్ చేయాలి అని అనుకుంటే స్ట్రైట్ అవే కంపెనీ వారి నంబరే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు ఫ్రీగా సైట్ విజిట్ కూడా చేస్తారు. బాయ్.